హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాతావరణం గాలి, మబ్బు, వర్షం వచ్చేటట్లు బాగా చల్లగా ఉంది. బాగా గాలి వీస్తుంది. ఈ చల్లని సమయంలో మిర్చి బజ్జీలు చేసుకుంటే బాగుండిద్దని మిర్చి బజ్జీలు చేసుకోవాలనిపించింది. చూసారా మిర్చి బజ్జీలు ఎలా ఉన్నాయో? చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదూ. అయితే వచ్చేయండి చేసుకుందాం. మిర్చి బజ్జీలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా చివర్లు కట్ చేసుకొని అందులో ఉన్న గింజలు తీసేసుకోవాలి. కారం ఉంటే తీసుకోవాలి, కారం లేకుంటే ఓకే. శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మంచిగా ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా అటు ఇటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడా కూడాను ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్లు మంచిగా కలుపుకొని చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే డైజెషన్ మంచిగా అవ్వాలి అని. కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా బాగా ఉండలు లేకుండా మంచిగా పిండి మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా పోస్తూ మాత్రమే కలుపుకోవాలి. లేకుండా ఒక్కసారే పోస్తే మొత్తం ఉండలు కట్టేసి పిండి బ్యాటర్ సరిగ్గా రాదు. అలా కలుపుకున్న పిండిలో వేడివేడి ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు వేయాలి. తర్వాత పిండిని ఇలా కలుపుకోవాలి. పక్కన కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పిండిని మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక్కొక్క మిర్చిని అందులో వేసి పిండిని బాగా మిర్చికి పట్టించాలి. పిండిలో మిర్చిని బాగా ముంచి వేడివేడి ఆయిల్లో వేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై అయిన ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా అలా బజ్జీలు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. లేత బంగారు రంగులోకి రాగానే తీసి ప్లేట్లో వేసుకోవాలి. అలా మొత్తం బజ్జీలను చేసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఏంటి మిర్చీలని చూపించి బజ్జీలు కొన్నే చూపిస్తుంది అనుకుంటున్నారా? మా వాళ్ళు వేడిగా ఉందని తినేశారు. అలా వేసుకున్న బజ్జీలను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్, కొత్తిమీర మంచిగా కట్ చేసుకొని బజ్జీని మధ్యలోకి కట్ చేసి ఆనియన్, కొత్తిమీరను అలా పెట్టి తింటే ఉంటుంది కదా. అసలు ఎంత బాగుంటుందోనండి. నా రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బజ్జీలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వెళ్ళి తింటాను. బాయ్ గాయ్స్.